తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, ఒక అస్ట్రాలజర్గా కొన్నేళ్ల అనుభవంతో చెప్పండి, అశ్విని నక్షత్రం ఉన్నటువంటి 27 నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుందాం. టు స్టార్ట్ విత్ అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు అసలు ఎలా ఉంటారు? ఒక నక్షత్రాన్ని బేస్ చేసుకుని వాళ్ళ పర్సనాలిటీని మనం మీరు అనాలిసిస్ చేస్తారా? ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి ఫర్ ద బెటర్ లైఫ్ అని అనుకోవచ్చు? సెటిల్మెంట్ ఎప్పుడు ఉంటుంది? ఏ దేవతారాధన వీడికి బాగా పనికి వస్తుంది లేదా కలిసి వస్తుంది అని అడిగితే ఏం చెప్తారు సార్? ఒకటి, జాతక విశ్లేషణలు వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయటానికి వీటన్నిటికీ ఉపయోగపడేది ప్రధానంగా లగ్నం. లగ్నాన్ని అనుసరించి లగ్నం ఎన్ని డిగ్రీల్లో ఉన్నది, ఏ నక్షత్రంలో ఉన్నది, వాటిని పరిగణలోకి తీసుకోవటం వలన వారి వ్యక్తిత్వం, వారి శారీరక దారుఢ్యం, శారీరక ఆకారం, వీటన్నిటినీ ఒక పరిపూర్ణమైన అంచనా వేసుకున్న తర్వాత మిగతా భావాల గురించి అంచనా వేయటానికి మార్గం సుగమం అవుతుంది. అంటే లగ్నం ఏ నక్షత్రం మీద ఉందో ఆ నక్షత్రం ఇంపాక్ట్ కూడా ఉంటుందా మరి? ఖచ్చితంగా అదే చెప్పింది. లగ్నం ఏ నక్షత్రంలో ఎన్ని డిగ్రీలో ఉంటుందో, ఉదాహరణకి అశ్విని నక్షత్రంలోనే లగ్నం ఉన్నదనుకోండి, వారి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, వారి ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది, మిగతా భావాల మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది అంచనా వేయవచ్చు. ఇక రెండవ పద్ధతి, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించి ఆ నక్షత్రాధిపతిని వారి సొంత నక్షత్రంగా, జన్మ నక్షత్రంగా మనం భావిస్తూ ఉంటాం. ఇది లూనార్ పద్ధతి, ఈ మామూలుగా మనం ఆచరించే పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం కొంతవరకు, అంటే జాతక విశ్లేషణ కన్నా ఈ నక్షత్ర జాతకులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది, అంటే వారి ఆలోచన ధోరణి, వారు చేసే పనులు, లేదా వారికి ఎదురయ్యే సమస్యలు, వీటన్నిటిని అంచనా వేయటానికి ఒక సాధనంగా చంద్రుడు ఉండే నక్షత్రాన్ని పరిగణలోకి తీసుకో. ఎంత అక్యురేట్ గా రిజల్ట్స్ ఉంటాయి? ఆల్మోస్ట్ ఆల్ ఇది చంద్రునికి సంబంధించి మనం తీసుకునేది ఆల్మోస్ట్ ఆల్ టాలీ అవుతాయి. కానీ దాన్ని బట్టే భవిష్యత్తును అంచనా వేయటం అనేది కరెక్ట్ కాదు. ఎలా కాదు? వింశోత్తరి దాంతోటే స్టార్ట్ అవుతుంది కదా. వింశోత్తరి దశ తీసుకుంటున్నప్పుడు ఆ దశ ప్రారంభం అదంతా భావాలను అనుసరించి, అంటే మిగతా భావాలు అనుసరించి ఆ భావాలు భావాధిపతికి, ఆ భావాధిపతి ఉన్న నక్షత్రం, వీటన్నిటినీ పరిగణలో తీసుకొని వింశోత్తరి దశలో ఏ సమయంలో ఏది జరుగుతుంది అనేది అంచనా వేయటం. అంటే లగ్నం నుంచి తీసుకున్నదే, భావాలు లగ్నం నుంచి ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ వింశోత్తరి దశను పరిగణలో తీసుకోవటానికి చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని మనం తీసుకుంటాం. అప్పుడే కదా స్టార్ట్, దాంతోటే కదా స్టార్ట్. చంద్రుడు ఉన్న నక్షత్రం నుంచే స్టార్ట్ అవుతుంది. మరి అప్పుడు చంద్రుడు ఉన్న అప్పుడు రాశిని డెఫినెట్ గా మనం యాక్యురేట్ గా కన్సిడర్ చేయొచ్చు కదా అనేది ప్రశ్న. కాదు, ఇక్కడ వింశోత్తరి దశ తీసుకోవటం అనేది చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని తీసుకోవటం, కానీ అప్లై చేసేది లగ్నం నుంచి, లగ్నము మిగతా భావాలకు సంబంధించి తీసుకుంటూ ఉంటాం. అందుచేత చంద్రుడికి ప్రామినెంట్ రోల్ ఉంది, కానీ కేవలం చంద్రుడున్న నక్షత్రమే వారి జీవితాన్ని, భవిష్యత్తుని డిఫైన్ చేస్తుంది అని అనుకోవటం పొరపాటు. ఎంత పర్సెంటేజ్ డిఫైన్ చేస్తుంది ఆన్ దట్ నోట్? కొంతవరకు వాళ్ళ మానసిక స్థితిని అంచనా వేయటానికి. అదే కొంతవరకు అంటే ఎంత పర్సెంటేజ్? ఇప్పుడు ఉదాహరణ మనం అశ్విని నక్షత్రమే తీసుకుందాం. అశ్విని నక్షత్రం గురించి ఇప్పుడు ప్రస్తుతం వివరణలోకి వెళ్తున్నాం. ఇందులో అశ్విని నక్షత్రానికి సంబంధించి సహజంగా వారి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఒక బలమైన గుర్రం మీద ఒక ధీశాలి బలమైన వ్యక్తి కూర్చొని ఆకాశం వైపు గాలం వేసే అంతటి మానసిక స్థితి ఉన్న రూపంగా అశ్విని నక్షత్రాన్ని మనం పరిగణలో తీసుకోవచ్చు. బలమైన గుర్రం మీద ఒక బలశాలి కూర్చొని ఆకాశం వైపు, అంటే మనకి శూన్యంలో అది ఎక్కడో ఎయిమింగ్ హైకి చూస్తున్న మానసిక స్థితి దానికి చేస్తున్న వ్యక్తిగా. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉంటారు, వాళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఏ పనైనా చేయటానికి, అంటే ప్రతిదీ ఎయిమ్ హై, ఏ పని చేయాలనుకున్నా చాలా ఉన్నత స్థాయిలో ఆలోచించాలి అని అనుకోవటం. అంటే ఉదాహరణకి పోటీ పరీక్షల్లో
రాయాలి అనుకునే మానసిక స్థితిలో ఉన్న వ్యక్తులు అనుకుందాం. ఉమ్, ఇది భారతదేశ స్థితిలో పోటీ పరీక్షలో హైయెస్ట్ స్టాండర్డ్ ఏంటి? Hmm. ఐఏఎస్, ఐపీఎస్, అటువంటి యూపీఎస్సి ఫస్ట్ దాంట్లో. వాళ్ళు చిన్నప్పటి నుంచే వారి పొరపాటున ఇటువంటిది ఏదో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో కుటుంబ నేపథ్యం కారణం చేత వారి పోటీ పరీక్షల్లో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలనే ఆలోచన వచ్చిందనుకోండి, వారు వెంటనే ఆలోచించేది యూపీఎస్సి కొట్టాలి అనే ఆలోచనలో ఉంటారు. Okay, అంటే okay. అటువంటి మానసిక స్థితి. హా. కాబట్టి ఇంతవరకు కరెక్ట్. Hmm. ఇందులో మిగతా గ్రహాల ప్రభావం, అంటే చంద్రునితోటి మిగతా గ్రహాల ప్రభావం లేదా భావాల ప్రభావం, వీటి కారణాల చేత మరి దాంట్లో హెచ్చు తగ్గులు ఉండే కొడతారా అవకాశం లేదా? ఉంటుంది. ఆ జాబ్ కొడతారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఐఏఎస్ గురించి ప్రయత్నం చేస్తూ ఉండి గ్రూప్ 2లోకి వెళ్ళొచ్చు. Right. బహుశా ఉదాహరణకి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా కావచ్చు. Yeah. లేదా డైరెక్ట్గా ఐఏఎస్ గురించి చేస్తూ ఉంటూ ఫారెన్ సర్వీసెస్లో చాలా ఉన్నత స్థాయిలోకి అతను వెళ్ళొచ్చు. Right. గ్రూప్ 1లోకి జస్ట్ ఐఏఎస్ గురించే ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి ఎక్కువ మంది యూపీఎస్సిలో అవకాశం వచ్చింది అనుకోండి, ఫస్ట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఫారెన్ సర్వీసులకు తీసుకుంటారు. చాలామంది తీసుకుంటారని వినికిడి, చాలామంది చేస్తూ ఉంటారు. Mhm. అందులో వారికి మొట్టమొదటి ప్లేస్మెంటే చాలా ఉన్నత స్థాయిలో విదేశాల్లో ఒక ఎంబసీలో రావటం లాంటిది కావచ్చు. Okay. కాబట్టి వారి ఆల్వేస్ ఎయిమింగ్ హై అనేది ఉంటుంది. Hmm. ఈ అశ్విని నక్షత్రం మన ప్రారంభ నక్షత్రం. ఇది మేషరాశిలో ఉంటుంది. మామూలుగా మన హిందూ అస్ట్రాలజీ ప్రకారం దీన్ని వివరించే క్రమం ఇది అశ్విని కుమారులు, అంటే దేవతల వైద్యులు అని వివరణ. రెండవది ఈ అధిపతి మొదటి 10 డిగ్రీల్లోనే ఈ నక్షత్రం ప్లేస్ చేయబడి ఉంటుంది. 13 డిగ్రీల 20 నిమిషాల వరకు ఈ నక్షత్రం ఉంటుంది. కాబట్టి దీనికి అధిపతి మేషరాశికి అధిపతి కుజుడు. కాబట్టి వీళ్ళలో ఆవేశం పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. Hmm. విచక్షణ కోల్పోయే విధంగా వారిని చేసిన సందర్భాలలో, అంటే వారి చేత తప్పడడుగు వేయించాలి, వారి చేత ఏదైనా పని చేయించాలంటే కొంచెం వారికి విసుగు కలిగించే విధంగా కొంచెం ప్రవర్తిస్తే వారు ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేస్తారు. కొంచెం గిలితే చాలు. అంతే. వారికి కొంచెం అంటే ఆ గిల్లే స్థాయి అనేది వారికి మంట పుట్టే స్థాయిలో ఉండాలి. అదే అంతే కదా. ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ అశ్విని నక్షత్రంకి కేతు నక్షత్రం కాబట్టి అది కేతు నక్షత్రం నిడివి మొదటి 7 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటుంది ప్రారంభంలో. అయితే గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేది శుక్ర మహర్దశ. శుక్రుడు మేషం నుంచి చూసుకున్నప్పుడు ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. కాబట్టి వీరు త్వరగానే వారికి 27 సంవత్సరాలు మ్యాక్సిమం 27 సంవత్సరాలు వయసు వచ్చే లోపలే జీవితంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. మనకి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, మన భారతీయ స్థితుల ప్రకారం స్థిరత్వం అంటే పెళ్లి చేసుకోవటం లేదా పెళ్లి చేసుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడటం, అంటే త్వరితగతిన వారు స్థిరపడే అవకాశం ఉంటుంది. ఇందులో మార్పులు అంటే కాని పక్షంలో ఒకవేళ 27 కొన్ని రేర్ టు రేరెస్ట్ కేసెస్లో వారికి ఆ సమయంలో శుక్రుడు, అంటే ఇక్కడ ప్రధానంగా ద్వితీయ సప్తమ వృషభ తులారాశులకు సంబంధించి అధిపతి శుక్రుడు కావటం చేత, సప్తమాధిపతి కూడా అయిన కారణం చేత శుక్రుని సంబంధించి ఏదైనా వేధలు ఉన్న సన్నివేశాల్లో, మిగతా గ్రహాలతోటి ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్న సందర్భాలలో వారికి వివాహం జాప్యత జరిగే అవకాశాలు, చాలా తక్కువ సందర్భాలలో వారు సెటిల్ కాకపోవటం, వేరే త్రోవలు పట్టడం, అంటే వారి కెరీర్కి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోకపోవటం, స్థిరత్వం రాకపోవటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు త్వరగా దొరక్కపోవటం అనేది పరిస్థితి ఉంటుంది. అటువంటి సన్నివేశాల్లో ఏ గ్రహానికి సంబంధించి అయితే శుక్రునికి సంబంధించి నెగిటివ్ ఆస్పెక్ట్ ఏర్పడిందో ఆ గ్రహానికి సంబంధించి శాంతి విధానాలు ఆచరించుకున్నప్పుడు అనుకూల ఫలితాలు ఉంటాయి. మరి శుక్ర దశ అయిపోయిన తర్వాత వచ్చే మరి రవి, చంద్ర, రాహు ఇవన్నీ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? దాని తర్వాత క్రమంగా ఇది మొట్టమొదట బేస్ చక్కగా ఏర్పడిన సన్నివేశాలు ఇంకా స్మూత్ గా ఉంటుంది. దాని తర్వాత వచ్చేది అంటే మనకి పునాది చాలా గట్టిగా పడింది అనుకోండి, పైన ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు కదా. కాబట్టి అశ్విని నక్షత్రంలో ఉన్న సౌలభ్యత ఏమిటంటే ఈ ప్రారంభ నక్షత్రం పడాలి, బేస్మెంట్ పర్ఫెక్ట్ గా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ సందర్భాల్లో అది పునాది తక్కువగా
బలహీనంగా పడే పరిస్థితులు ఉంటాయి. రైట్. ఒక కంప్లైంట్ వింటూ ఉంటాను సార్. కొంతమందిలో మాత్రం సంతాన జాప్యత అనేది ఉంటుంది. అంటే సంతానం కలగకపోవటం, లేకపోతే ఆలస్యంగా కలగటం అనేది వింటూ ఉంటాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇది వారిలో ఉండే ఉష్ణతత్వం కారణం చేత. ఇక్కడ చంద్రుడి నుంచి అంటే మనం మేషరాశి నుంచి 5వ స్థానం ఏదైంది? సింహరాశి. సింహరాశి అయింది. అంటే అధిపతి రవి. రవి అయ్యాడు. కాబట్టి ఇక్కడ రవి యొక్క కారకత్వాలు ఉష్ణతత్వం. ఈ కారణం చేత వారిలో ఉష్ణతత్వం కారణం చేత సంతానలేమి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మగవారికి సంబంధించి చూసుకున్నప్పుడు వారికి కొన్ని ఎక్కువ సందర్భాలలో వారికి పితృదోషాలు ఉండే అవకాశాలు, అదే ప్రాక్టికాలిటీ ప్రకారం చూసుకుంటున్నప్పుడు వారి వీర్యకణాల్లో చలనత్వ లోపాలు, యాక్టివ్ మొటిలిటీ తక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అదే స్త్రీలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు వారికి అండ కణాల విడుదలకు సంబంధించిన సమస్యలు, ఎక్కువ సందర్భాల్లో PCOS అంటారు, ఇటువంటి లక్షణాలు వారికి ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇవేవి శాశ్వతంగా వారికి సంతానం లేమిని సూచించేవి కాదు. మిగతా గ్రహాలకు సంబంధించి పంచమ స్థానాధిపతికి సంబంధించి అంటే లగ్నం నుంచి, వారు పుట్టిన లగ్నం నుంచి పంచమ స్థానానికి సంబంధించి వేరే వేధలు ఉన్న సన్నివేశాల్లో దానికి సంబంధించి ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ వీరికి సంతానలేమి శాశ్వతంగా ఉండే పరిస్థితి ఉండదు. ఇంకొక జాప్యత ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే. అశ్విని గురించి ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. మంచి హీలర్స్ వీళ్ళు అని చెప్పి, వాళ్ళ మాట కానీ లేకపోతే వాళ్ళ చేత్తో ఏదైనా హీల్ చేస్తూ బాగుంటావు నువ్వు అని అన్నా, లేకపోతే మంచి మంచి డాక్టర్స్ అశ్విని నక్షత్ర జాతకులు మంచి మంచి డాక్టర్స్ అవుతారు అనేది కూడా వింటూ ఉంటాం. మీ అనాలిసిస్ ప్రకారం ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇది సహజంగా 100% కరెక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వారికి ఆ కారకత్వాన్ని, మనకి ట్యూటరీ రాడ్ అంటే అధిదేవతలు అని చెప్పుకునే దాంట్లో అశ్విని కుమారులు, దేవతల వైద్యులు అనే ఒక ప్రత్యేకమైన ఆధిపత్యం సింబాలిక్గా ఇవ్వటానికి కారణం ఏమిటంటే అశ్విని అంటే వారు హీలింగ్ పవర్స్ ఉన్న తత్వం కలిగిన వారు అని. అంటే వారి ఆలోచన ధోరణి ఇదంతా ఎదుటి వారిని కన్విన్స్ చేసే విధంగా ఉంటుంది. అందులో తమని తాము తక్కువ చేసుకోవటం కాదు, తమని తాము ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకుంటూ, తమను తాము ఉన్నత స్థాయిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఎదుటివారు అంగీకరించే విధంగా. సహజంగా ఎదుటి వ్యక్తి సలహాలను మనం పాటించాలి అని అనుకుంటే ఎదుటివారు తమ కంటే ఉన్నతులుగా ఆ వ్యక్తి భావించాలి. అప్పుడే వాళ్ళు పాటిస్తారు. మనకంటే, మన ఆలోచన ధోరణి కంటే వాళ్ళు ఇన్ఫీరియర్ స్టేజ్లో ఉన్నారు అనే భావనతో మనం ఖచ్చితంగా పట్టించుకోం. కాబట్టి వీరిలో ముందు వివరించినట్లుగా ఒక గుర్రం మీద, బలమైన గుర్రం మీద ఒక బలమైన బలశాలి నుంచున్న ఎనర్జెటిక్ కాబట్టి వీళ్ళని ప్రొజెక్ట్ చేసుకునే విధానం కూడా ఆ విధంగా ఉంటుంది. ఆ ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత అదే అధికార దర్పంతో, అదే గొప్పతనంతో, దాంతో ఎదుటి వారికి సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చే సలహాలు ఎదుటివారు యాక్సెప్ట్ చేసే విధంగా, ఎందుకంటే వారు గొప్పగా భావిస్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా వారి నుంచి స్వాంతన అనేది లభిస్తూ ఉంటుంది. కాబట్టి అశ్విని నక్షత్రంలో పుట్టిన ఒక ఫ్రెండ్ ఉంటే చాలు మనకి, ఖచ్చితంగా వారి నుండి మనకి ఆపద సమయాల్లో ఆర్థికపరమైన సహాయాలు రాకపోయినా ఎమోషనల్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, మాట సహాయం. మరి ఇటువంటి ఫ్రెండ్స్ డెఫినెట్ గా ఒక పాయింట్ దీని గురించి అడగాలని అనుకుంటున్నాను. వీళ్ళల్లో కొంత కోపానికి సంబంధించిన తత్వం ఎక్కువ ఉంటుంది, కొంచెం అగ్రెసివ్ గా ఉంటారా అశ్విని నక్షత్ర జాతకులు అని అనిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్ సార్? అగ్రెషన్ ఉంటుందా వీళ్ళకి? ఇది ముందు వివరించినట్లుగా ఆ తత్వాన్ని, రూపవర్ణన గురించి వివరించాను. బలమైన గుర్రం మీద అగ్రెసివ్నెస్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఆత్మవిశ్వాసం పరిపూర్ణంగా పెరిగిన తర్వాత ఏ పనైనా దుడుగ్గా చేయాలనే స్థితిలో ఉన్నప్పుడు అగ్రెసివ్నెస్ వస్తుంది, అంతే కదా. మొదట సహజంగా ఎవరైనా అగ్రెసివ్ గా ప్రవర్తిస్తున్నారు అంటే ఏమిటి, వారు చేస్తున్న ప్రతి అటెంప్ట్ వారికి సక్సెస్ అవుతుంది అనుకోండి, ఇంకేముంది. దాని తర్వాత ఏదైనా అట్లా అదే విధంగా వారు ఉధృతంగా చేస్తూ ఉంటారు కదా, వారి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం మితిమీరిన తర్వాత వారు రాంగ్ స్టెప్స్ వేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు స్లో డౌన్ అవుతారు, అంటే వారికి ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నప్పుడు స్లో డౌన్ అవుతారు. అశ్విని నక్షత్రానికి ఇదే లక్షణాలు వర్తిస్తాయి. మొట్టమొదట ప్రారంభంలో వారికి అన్ని విజయాలే లభిస్తాయి,
దాంతో విపరీతంగా ఎక్కువ తమని తాముని ఎక్కువగా అంచనా వేసుకోవటం వలన ఒక్కసారిగా ఏదో ఒక రాంగ్ స్టెప్ వేస్తారు. దాంతో వారికి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పటి నుంచి స్లో డౌన్ అవుతుంది. అది ఖచ్చితంగా వారికి 36 సంవత్సరాలు దాటిన తదుపరి నుండి, అంటే ముందు మీకు వివరించాను కదా యోగిని సైకిల్స్ అని. యోగిని సైకిల్ దాటిన తదుపరి నుండి అశ్విని నక్షత్రం వారు అంత ముందు వ్యవహరించిన తీరు కంటే భిన్నంగా వ్యవహరిస్తారు. మొట్టమొదటి చాలా అగ్రెసివ్ గా ఉన్నవారు అప్పుడు చాలా స్లో డౌన్ కావటం, ఎక్కువ సందర్భాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో ఈ 36 సంవత్సరాల లోపల వాళ్ళు పెట్టుబడులు పెట్టడం రియల్ ఎస్టేట్ మీద కావచ్చు, స్టాక్ మార్కెటింగ్ రంగానికి సంబంధించి కావచ్చు, విపరీతంగా వారికి లాభాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. దాని తర్వాత క్రమంగా వారి వయసు 32, 33 సంవత్సరాల ఆ ప్రాంతం నుంచి కొంచెం వ్యతిరేకత లేకపోతే ఏదైనా ఇబ్బందికర సన్నివేశం ఏర్పడిన దగ్గర నుంచి వారు క్రమంగా దాని నుంచి దూరం అయ్యి, బహుశా మనకి వీటి గురించి ఆర్థిక పరమైన విషయాలు దాంట్లో సీడింగ్ టైం, క్రాపింగ్ టైం అని చెప్తూ ఉంటారు. వీరికి అశ్విని నక్షత్రం వాళ్ళకు ఉన్న చాలా పాజిటివ్ ఏమిటంటే సీడింగ్ టైంలో, అంటే చిన్న వయసులోనే సీడింగ్ టైం ఉంటుంది. కొంచెం ఆ వయసు పెరిగిన దగ్గర నుంచి క్రాపింగ్, అంటే ఆ పంటను అనుభవించే స్థాయి అనేది ఉంటుంది. ఇది ఒక చక్కటి లక్షణం. రైట్ సార్. ఇక వివాహం విషయం గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, ఈ ఆడకు గాని మగకు గాని అశ్విని నక్షత్రం వాళ్ళకి ఏ నక్షత్రంతో కంపాటిబిలిటీ చాలా బాగుంటుంది? వారికి రాహు నక్షత్రాలకు సంబంధించి తప్ప మిగతా పాజిటివ్గా ఉండే ఏ నక్షత్రాలకు సంబంధించి వారు తీసుకున్నా వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సహజంగా ఎందుకు కేతు నక్షత్రానికి సంబంధించి అనుకున్నప్పుడు రాహు కేతువులు ఒకే శరీరానికి సంబంధించిన 2 విడి భాగాలుగా చెబుతూ ఉంటాం. ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటుంది అనేది సహజంగా పురాణ వర్ణన, సహజంగా అట్లాగే ఉంటుంది కదా. కాబట్టి రాహు సంబంధించిన నక్షత్రాలకు సంబంధించి వీరు తీసుకున్నప్పుడు, రాహు సంబంధించిన నక్షత్రాల జీవిత భాగస్వామి అయినప్పుడు వారు ఎడ్డమంటే తెడ్డం అనే పరిస్థితులు ఉండటం అనేది ఎక్కువ సందర్భాల్లో చూశాను. అంటే వాళ్ళిద్దరి మధ్య సైకలాజికల్ అట్రాక్షన్ ఉన్నట్లయితే సెక్సువల్ అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. సెక్సువల్ అట్రాక్షన్ చక్కగా ఉన్నట్లయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటుంది. ఇటువంటి ఏదో ఒక లోపంతో తరచూ వారు దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రాహు నక్షత్రాలకు సంబంధించి ముఖ్యంగా ఈ అశ్విని నక్షత్రం వారు వెళ్లకుండా ఉండటం మంచిది. అనుకూలమైన నక్షత్రాలు ప్రతి కుజునికి సంబంధించిన ఏ నక్షత్రం అయినా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కుజునికి సంబంధించిన నక్షత్రాల్లో తర్వాత వచ్చే సగభాగాలు కుజునికి సంబంధించిన నక్షత్రాలన్నీ ద్విపాద నక్షత్రాలు. మిగతా 3, 4 పాదాల్లో ఉన్న జాతకులకు అశ్విని నక్షత్రం వారికి చాలా చక్కటి అమరిక పొందిక అనేది ఏర్పడుతుంటుంది. ఇది చాలా ఫస్ట్ ప్లేస్. 3-4 పడుతుంది, చిత్త 3-4 పడుతుంది, ధనిష్ట 3-4 పడుతుంది. ఆరుద్ర, స్వాతి, శతభిషం జోలికి వెళ్ళొద్దు. వాటి జోలికి వెళ్ళిన సందర్భాలలో అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఓకే, రైట్ సార్. అట్లాగే అన్ని విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రావాలి వీళ్ళకి అని అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు మార్చుకోవాల్సిన అంశం ఏమిటి? ఏ దేవతారాధన జీవిత పర్యంతం చేసుకోవాల్సి ఉంటుంది? ముందు వివరించినట్లుగా వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది ఓవర్గా పెరగకుండా జాగ్రత్తగా వాళ్ళని మనం కట్టడి చేసుకున్న సన్నివేశాలలో వారు ప్రతి దాంట్లోనూ విజయం సాధిస్తూ ఉంటారు, అనుకూలమైన ఫలితాలను పొందుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళల్లో ఉన్న బలహీనత ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళే పరిస్థితి. అంటే ప్రతి దాంట్లోనూ విజయం సాధిస్తున్నామనే భావనతోటి రాంగ్ స్టెప్స్ వేయటం, ఇది మొదటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తమను తాను సంస్కరించుకుంటూ విజయాలు వస్తూ ఉంటే ప్రతి పని చేయటానికంటే ముందు ప్రణాళికాబద్ధంగా వెళ్ళటం. అంటే ఇక్కడ ఆటో పైలట్లో పెట్టి వాహనాన్ని నడపటం అనే మానసిక స్థితికి వెళ్ళకూడదు. మనకి ఇప్పుడు అదే మరొక రకంగా చెప్పాలంటే కార్లలో ఇప్పుడు కొత్త రకమైన టెక్నాలజీ ఇది వచ్చింది. స్పీడ్ కంట్రోల్కి స్క్వీజ్ అని ఏదో పెడతారు కదా, 100 కిలోమీటర్ స్పీడ్ అని. ఒకే డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది, స్టీరింగ్ని వదిలేసి కామ్గా రిలాక్స్డ్గా కూర్చొని వెళ్తూ ఉంటారని. ప్రమాదాలకు కూడా అది కారణం అవుతుంది. కాబట్టి ఇటువంటి ఆటో పైలట్ మోడ్ వద్దు అనేది వీరికి పనికిరాదు. ఫస్ట్ పాయింట్. రెండవది, వీరు వారే సొంతంగా డ్రైవ్ చేసే పరిస్థితి కంటే వారి జీవిత భాగస్వామి అంటే వారు నమ్మిన వ్యక్తులు వారిని
కరెక్ట్గా డైరెక్ట్ చేయగలుగుతారు. Okay. అంటే వారు ఎమోషనల్గా డిపెండ్ అయిన వ్యక్తులు వారిని ఖచ్చితంగా డ్రైవ్ చేయగలుగుతారు. బహుశా జీవిత భాగస్వామి కావచ్చు, మంచి స్నేహితులు కావచ్చు, లేదా వీరు ముఖ్యంగా తల్లిదండ్రులతోటి చక్కటి ఆప్యాయత అనుబంధాలు కలిగి ఉంటారు, ముఖ్యంగా తండ్రితోటి. ఓకే, కాబట్టి తండ్రి సంబంధించి అంటే వీరికి సంబంధించిన పగ్గాలు, బహుశా వీరి గుర్రం అని అనుకున్నట్లయితే వీరికి పగ్గాలు సంబంధించిన తండ్రి చేతిలో. పగ్గాలు తండ్రి చేతిలో కానీ, హ. జీవిత భాగస్వామి చేతిలో కానీ, లేదా ఎమోషనల్గా కనెక్ట్ అయిన వారి ఉమ్. మిత్రుల చేతిలో కానీ ఉంటాయి. వారు చక్కగా అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నట్లయితే వారు చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే Right. జీవితకాలం పాటు వారు సాఫీగా Okay. అనుకూలమైన ఫలితాలను పొందుతారు. Okay. ఇక రెండవది సంతాన లేమికి సంబంధించి మీరు ముందు అడిగినట్లుగా సంతాన భావానికి సంబంధించి ఏదైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ముందు వివరించినట్లుగా PCOS ప్రాబ్లమ్స్ ఉన్న ఆడవారిని ఎక్కువ సందర్భాల్లో చూశాను. కానీ అదేమి వారి సంతానం కలగటానికి అడ్డంకి కాదు. బహుశా ఏదైనా వైద్య విధానాలు పాటించడం వలన జరగవచ్చు. మగవారికి సంబంధించి ముందు వివరించినట్లుగా యాక్టివ్ మొటిలిటీ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇటువంటి సన్నివేశాలలో వారికి ఈ రెండు తత్వాలకు సంబంధించి ఉపయోగపడేది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. Okay. ఇటువంటి ఆరాధన వాళ్ళు చిన్నప్పటి నుంచి చేయటం మొదలు పెట్టారనుకోండి, అది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కేవలం సంతాన విషయం ఒకటే కాదు, వారి అగ్రెసివ్నెస్ పెరగకుండా ఉండటానికి. ముఖ్యంగా ఇది ఇక్కడ కుజునికి సంబంధించిన రాశిలో ఉండటం, అశ్విని దేవతలు అంటే దేవతల వైద్యులుగా అని చెప్పబడటం, వీటన్నిటి కారణాల చేత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవటం వలన వీరికి ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే పరిస్థితులు చాలా తగ్గుతాయి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైనా అశ్విని నక్షత్ర జాతకులు వాళ్ళ కుటుంబంలో ఉన్నా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు చెప్పేటటువంటి అనాలిసిస్ వింటూ ఉంటే వాళ్ళ గురించే చెప్తున్నారా అని ఎంత యాక్యురేట్ గా చెప్పారు. అంత మ్యాచ్ అవుతూ ఉన్నాయి మీరు చెప్పినటువంటి మీ అనాలిసిస్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం.